ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గోటి తలంబ్రాలు అంటే ఏమిటి, గోటి తలంబ్రాల ప్రత్యేకతలు ఏమిటి, శీఘ్ర వివాహం కోసము ఈ రోజున ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. భద్రాచలంలో ఏటా శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామచంద్ర స్వామికి నిర్వహించే కళ్యాణోత్సవంలో గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. ఈ సాంప్రదాయము కొన్నేళ్ల నుంచి కొనసాగుతుంది. గోటి తలంబ్రాలను తూర్పుగోదావరికి చెందిన భక్తులు సమర్పిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోటితో వలిచిన కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమైంది. వీటికి ఉడతా భక్తి తలంబ్రాలని నామకరణం చేశారు. దశాబ్దం క్రితము ఈ పుణ్య కార్యక్రమానికి ఆ సంఘం శ్రీకారం చుట్టింది. భద్రాది రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలకు వరి సాగు, నారు పొయ్యడానికి వినియోగించే నాణ్యమైన ధాన్యాన్ని ప్రత్యేక కలశాల్లో ఉంచి ఊరేగింపుగా భద్రాచలం తీసుకువచ్చి ఆలయంలో పూజలు చేస్తారు. పూజించిన ధాన్యాన్ని ఎంపిక చేసిన పొలంలో విత్తుతారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని గోటితో ఒలిచి తలంబ్రాలుగా మారుస్తారు. వాటిని భద్రాచలము ఒంటిమిట్ట రామాలయంకు అందజేస్తారు. వివాహ వేడుకలో మంగళసూత్ర ధారణ తర్వాత తలంబ్రాల ఘట్టము ప్రధానమైంది. తలంబ్రాలు అంటే పెండిలో వధూవరులు ఒకరిపై ఒకరు పసుపుతో కలిపిన అక్షంతలను దోసిళ్లతో పోసుకోవడం. అక్షత అంటే క్షతం అనగా నష్టం లేనిది. అందుకే తలంబ్రాలకు ఉపయోగించే బియ్యం విరిగిపోకుండా ఉండాలి. విరిగినవి ఉంటే తొలగించాలి. పసుపు, ఆవు నెయ్యితో తలంబ్రాలను కలిపితే అవి మరింత పవిత్రంగా మారుతాయి. ఈ ఘట్టం చూడ్డానికి ఎంతో అందంగా, వేడుకగా ఉంటుంది. పెళ్లికి వచ్చిన వారందరూ ఈ ఘట్టాన్ని ఆసక్తిగా చూస్తారు. తలంబ్రాలు పోసుకునే సమయంలో వధూవరులు ఒకరిపై ఒకరు ఆప్యాయంగా, ప్రేమగా బియ్యం పోసుకుంటారు. ఇది వారి మధ్య అనురాగాన్ని, దాంపత్య జీవితంలో కలిసిమెలిసి ఉండాలని సూచిస్తుంది. వేద మంత్రాల సాక్షిగా జరిగే తలంబ్రాల ఘట్టము వధూవరుల జీవితంలో అత్యంత పవిత్రమైనది. ఇది వారి దాంపత్య జీవితానికి శుభారంభం మాత్రమే కాదు, అనేక శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. భగవంతునికి సమర్పించిన తలంబ్రాలు మరింత పవిత్రంగా భావిస్తారు. పరమాత్మ నామస్మరణ చేస్తూ తలంబ్రాలు వేసుకోవడం శుభప్రదం. శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజుల్లో భక్తులు తలంబ్రాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. గోటి తలంబ్రాలు అంటే ఏంటో తెలుసుకుందాం. గోటి తలంబ్రాలు అంటే గోటితో వలిచిన బియ్యపు గింజలు. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. భక్తులు ఈ తలంబ్రాలను ఎంతో భక్తి శ్రద్ధలతో స్వయంగా తయారు చేసి పంపిస్తారు. గోటి తలంబ్రాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ తలంబ్రాలను శిరస్సుపై ఉంచుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వివాహం కాని వారు ఈ అక్షంతలను శిరస్సుపై ఉంచుకుంటే త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం. భద్రాచల కళ్యాణోత్సవానికి రాలేని భక్తులకు తపాలా శాఖ ద్వారా ఈ తలంబ్రాలు అందించే ఏర్పాటు ఉంది. గోటి తలంబ్రాలను సీతారాముల కళ్యాణంలో ఉపయోగించడము ఒక ప్రత్యేక సంప్రదాయం. గోటి తలంబ్రాల మహత్యం గురించి తెలుసుకుందాం. తలంబ్రాలు కేవలం స్వామికి సమర్పించే అక్షంతలు మాత్రమే కాదు, ఇవి భక్తి శ్రద్ధలతో కూడిన పవిత్రమైన పూజా విధానం. ఈ తలంబ్రాలు వధూవరుల ఆనందకరమైన దాంపత్య జీవితానికి శుభారంభము. భక్తులకు కళ్యాణ ప్రభావాన్ని అందించే పవిత్రమైనవి. ముఖ్యంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి సమర్పించిన తలంబ్రాలను భక్తులు తమ తలపై ఉంచుకోవడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలతో నిండుతుందని విశ్వసిస్తారు.